ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ పైన విశాఖపట్నంలో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ఒక యువతి తనను వేధించాడని చెప్పేసి కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాహుల్ సింప్లీగంజ్ బిగ్ బాస్ విన్నరు, తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న సింగరు. సో ఇప్పుడు ఆయన మీద ఒక యువతి తను వేధించాడని చెప్పేసి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎవరా యువతి, ఏం జరిగింది సార్? రాహుల్ సింప్లీగంజ్ మనకి ఎంత పాపులర్ తెలుసు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్లో నాటు నాటు పాటల్లో పాడిన వాళ్ళలో ఆయన ఒకడు. దాని తర్వాత ఆయన ఆస్కార్ స్టేజ్ మీద కూడా పాడాడు. సో ఆ పాటకి ఆస్కార్ రావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి ₹1 కోటి నజరానా ప్రకటించింది. దాని తర్వాత ఆయన యాక్చువల్గా ఆయన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బట్ ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి రెడ్డి యాక్చువల్గా. సో అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక హరిణ్య రెడ్డి అమ్మాయి పేరు. సో నవంబర్ 2025లో పెళ్ళయింది. అంతకుముందు ఆగస్టు 17న ఎంగేజ్మెంట్ జరిగింది. అదంతా కూడా పాపులర్ అయింది. ప్లస్ ఈయన బిగ్ బాస్ 3లో సీజన్ 3లో కూడా బాగా పాపులర్ అయ్యాడు. సో అలాగా తెలంగాణలో ఒక కింది స్థాయి సామాజిక వర్గం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం అనేది అందరికీ ఇన్స్పిరేషనల్ స్టోరీగా కూడా రాహుల్ సింప్లీగంజ్ నిలిచింది. అతని స్టోరీ నిలిచింది. అయితే ఇప్పుడు రాహుల్ సింప్లీగంజ్ ఒక వివాదాస్పదమైన కేసులో ఇరుక్కున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎంవిపి పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో పోలీస్ స్టేషన్లో ఒక యువతి రాహుల్ సింప్లీగంజ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా రాహుల్ సింప్లీగంజ్కి డైరెక్ట్గా అమ్మాయికి ఎటువంటి పరిచయం లేదు. బట్ ఆ అమ్మాయి రాహుల్ సింప్లీగంజ్ వాళ్ళ పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళ బ్రదర్ రాహుల్ రెడ్డి, కర్పూరపు రాహుల్ రెడ్డి అబ్బాయి పేరు. సో ఈ హరిణ్య రెడ్డి వాళ్ళ బ్రదరు. సో ఆ అబ్బాయికి ఈ విశాఖ అమ్మాయికి మధ్య అఫైర్ నడిచింది చాలా కాలం. సో వాళ్ళిద్దరూ పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. బట్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినాక ఇతను ముఖం చాటేశాడు అని చెప్తున్నారు. జనవరి 17న వాళ్ళు ఇక్కడ ఒక ఫామ్ హౌస్కి కూడా వెళ్ళారు, గడిపారు. ఆ తర్వాత నుంచి బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఈ అమ్మాయిని తనను వదిలేయమని అతను బెదిరించడం మొదలుపెట్టారు. మళ్ళీ కొంత కాంప్రమైజ్ అయ్యి 22, 26 మధ్యలో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. ఫిజికల్గా కూడా కలుస్తూనే ఉన్నారు. దాని తర్వాత ఫిబ్రవరిలో నేను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడు. కానీ మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఈ లోపల ఈ రాహుల్ సింప్లీగంజ్ కూడా నేను పలాని రాహుల్ రెడ్డి వాళ్ళ బంధువుని అని చెప్పి ఈ అమ్మాయిని బెదిరించాడని, అట్లాగే ఈ అమ్మాయికి భయపెట్టి అమ్మాయి దగ్గర ఒక వీడియో స్టేట్మెంట్ కూడా అమ్మాయి దగ్గర తీసుకున్నారు. అంటే మా ఇద్దరికి సంబంధం లేదు అని చెప్తున్నట్టుగా ఒక వీడియో స్టేట్మెంట్ కూడా అమ్మాయి దగ్గర తీసుకొని అమ్మాయిని బెదిరించారు. ఇంకొంతమంది మొత్తం 12 మంది మీద అమ్మాయి కేసు పెట్టింది. అందులో హైకోర్టు అడ్వకేట్ గీతా ప్రసన్న చందన అనే అమ్మాయి కూడా ఆమె కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి ఈ విశాఖ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి దగ్గర వీడియో స్టేట్మెంట్ తీసుకొని రాహుల్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ తీసుకొని అమ్మాయిని వదిలేశారు. అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ వదిలేశారు. అంటే వాడుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని నన్ను వదిలేశారు అనేది బేసిక్గా అమ్మాయి ఫిర్యాదు అనమాట. అయితే ఇందులో ప్రధాన ముద్దాయి అయితే రాహుల్ రెడ్డి, వీళ్ళ బావమర్దిని సేవ్ చేయడం కోసం ఇతను రంగంలోకి దిగి ఇతను తన సర్కిల్ని ఉపయోగించుకొని ఈ అమ్మాయిని బెదిరించాడు అని చెప్పి ప్రధానంగా ఈ అమ్మాయి ఆరోపణ అనమాట. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికీ చాలా ఛానళ్ళు ఈ రాహుల్ సింప్లీగంజ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నట్టుగా చెప్తున్నారు. అంటే మేబీ అతను ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటనేది చూస్తున్నట్టు ఉంది. మేబీ అడ్వకేట్లని సంప్రదించడం, ఎందుకంటే ఇప్పుడు అతను బయటకు వస్తే అది పెద్ద ఎత్తున మీడియాలో హైప్ వచ్చేస్తుంది. అందుకని అతను లీగల్గా
అసలు కేసు పరిస్థితి ఏంటి, మన మీద ఎలాంటి సెక్షన్లు పెట్టింది, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం మీడియాకి లీక్ అయిపోయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో మొత్తం 12 మంది మీద ఉన్నాయి. మెయిన్ కల్పరేట్ అయితే రాహుల్ రెడ్డి అనే అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా కలిసి తర్వాత పెళ్లి చేసుకోను, నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు అనేది ప్రధానమైన ఆరోపణ. రాజపుష్ప అనే ఫామ్ హౌస్లో కూడా వీళ్ళు కలిసామని చెప్తున్నారు. సో అమ్మాయి డీటెయిల్గానే కంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీస్ స్టేషన్లో. ముందుగా దీన్ని ఎంవిపి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బిఎన్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్లు అనేవి బాగా పెరుగుతున్నాయి. అంటే ఎవరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి. ఈఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎలక్ట్రానికల్ అంటే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ మధ్య వాట్సాప్లో కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగా కంప్లైంట్లు ఇస్తే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్, కంప్లైనెంట్ లేకపోతే నేరం ఎక్కడ జరిగింది అది